హలో ఆల్, వెల్కమ్ టు మిథిలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలా సరదాగా కాసేపు నవ్వుకుందామా? ఒక కుర్రాడు, టీచర్ క్వశ్చన్ పేపర్లో ఒకటే క్వశ్చన్ ఉంది. అవును. 100 మార్క్స్కి ఒకటే క్వశ్చనా? అవును. క్వశ్చన్ ఏంటి అసలు? నీళ్ళు అన్నీ ఒక చోట చేరితే ఒక సముద్రం అవుతుంది, చెట్లు అన్నీ ఒక చోట పెరిగితే ఒక అడవి అవుతుంది, బంధువులందరూ ఒక చోట కలిస్తే ఒక పండగ అవుతుంది, మరి ఆడవాళ్ళందరూ ఒక చోట చేరితే ఏమవుతుంది? బాబోయ్, ఈ క్వశ్చన్ రాయాలంటే పేజీలు కూడా సరిపోవు. కరెక్టే, 100 మార్కులు. ఒక పెళ్ళిలో పూజారి గారు, మనోజ్ పూజ ప్లేట్ ఇటు తీసుకురమ్మా ఒకసారి. మనోజ్ ప్లేట్ తీసుకొచ్చాడు. వెనక నుంచి పూజ ఉరుకుతూ వచ్చింది. అన్నం అన్నా తినవరంట సచ్చినోడా అంటుంది. ఏం అర్థం చేసుకున్నాడో మనోజ్. మరి ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ క్విజ్ జరుగుతుంది. ఒక ప్రశ్న అడిగారు, 5 మధ్యలో 4 ఎలా వస్తుంది? మన చైనా వాళ్ళ సమాధానం చూడండి. ఇదేమన్నా జోకా? జపాన్ వాళ్ళు అసంభవం. అదే అమెరికా వాళ్ళు, గూగుల్లో దొరకలేదు సార్ మాకు. రష్యా ఇచ్చిన ప్రశ్న తప్పు. మరి ఇండియా వాళ్ళ సమాధానం చూడండి. మరి FIVE, మధ్యలో 2 అక్షరాలు IV. ఇది 4 కదా, అంతే. ఆన్సర్ భలే చెప్పారు కదా మన ఇండియన్స్. రాముడు ధనుస్సు విరిచాడు, అయితే సీత వచ్చి రాముడు వరించింది. కృష్ణుడు పిల్లని గ్రోవు ఊదితే రాధ వచ్చి అతనికి సొంతమైంది. కానీ నేను కేవలం ఈల వేస్తే పోలీసులు వచ్చి బొక్కలే వేశారు. దీనమ్మ కలికాలం. ఒక ఆవిడ చెప్తుంది, వినండి. పశువులంటే నాకు ప్రాణం అండి. పొద్దుటాల 6 గంటలకు లేస్తా, పశువుల్ని జాకింగ్కి తీసుకెళ్తా, పశువులన్నీ నా మాటే వింటాయి. మా ఇంటికి యజమానురాలు నేనే మరి. అబ్బో. టీచర్, నేను అడిగే ప్రశ్నకు టకటకా సమాధానం చెప్పాలి. ఓకే టీచర్. వెంకీ దేశ రాజధాని పేరు చెప్పు. టకటకా టీచర్. అబ్బో.